నమస్తే అండి, నా పేరు డాక్టర్ రఘు. ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మన ఎమ్మిగనూరులో ఉంది. మన హాస్పిటల్లో వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ మేము ఫ్రీగా చేస్తున్నాము. ప్రజలు మా మీద పెట్టిన నమ్మకంని మేము నిలబెట్టుకుంటున్నాం. మా దగ్గర ఈ విషయంలో వచ్చి ఒక ఈరమ్మ మన మంత్రాలయం ఊరు నుంచి వచ్చే ఆమె వచ్చి దగ్గర 70 సంవత్సరాల వయసు ఆమెది. ఆమెకు ఇంతకుముందే ఒక 15 రోజుల కిందటనే ఆమె మా దగ్గర ఆపరేషన్ మక్కి ఎముక ఇరిగినప్పుడు ఆమెకు ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆమెకు తెలియకుండానే ఇంటికాడ పోయినప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ తప్పి మళ్ళీ కింద పడితే తొడ ఎముక కింద భాగం రాడ్ ఎక్కడ ఉందో అక్కడ ఎండ్ కాకుండా కింద మోకాల దగ్గర ఎముక ఎరగడం జరిగింది. దానికి మనం ఏం చేసినామంటే పాత రాడ్ని తీసి మళ్ళీ కొత్త రాడ్ వేయడం జరిగింది. దాన్ని మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారా మేము చేసినాం. పేషెంట్ అయితే చాలా బాగా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ అనేది ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వయసు దగ్గర 70 సంవత్సరాలు, పెద్ద ఆవిడ. ఆమె గుండె మెత్తగా ఉంది, రక్తం చాలా తక్కువ ఉండే. కానీ కూడా మనం దాన్ని ఒక ఛాలెంజ్ లెక్కలో తీసుకుని ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే నేను ప్రజలకి చెప్పడాల్లో ఏమనుకుంటున్నానంటే, ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అంటే రివిజన్ సర్జరీస్ అనేది, అంటే ఒకసారి ఎముక అయినాక మళ్ళీ ఇరగొట్టుకొని రావడం, తర్వాత దానికి ఇంకొకసారి ఆపరేషన్ చేయడం అనేది మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో మేము చేస్తున్నాం. ఛాలెంజింగ్ కేసెస్ మేము చేస్తున్నాం. ప్రజలు దీన్ని వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అంపమ్మ. మా అవ్వ పేరు ఈరమ్మ. మాది సూగూరు విలేజ్. అవ్వ కింద పడింది. మెడికల్ హాస్పిటల్కి వచ్చాము. సారు ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. మళ్ళీ అనుకోకుండా 3 months తర్వాత కింద పడిపోయింది. ధీరన్ మెడికల్ హాస్పిటల్కి వచ్చాము. సార్ మళ్ళీ ఆపరేషన్ చేశారు ఆరోగ్యశ్రీ సేవ కింద. ఇప్పుడు అవ్వ బాగుంది, ఆరోగ్యంగా ఉంది. సార్కి ధన్యవాదాలు.